నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కేసీఆర్ వైఫల్యానికి మూల్యం చెల్లిస్తోందెవరు? కేసీఆర్ మీద నేతలకు నమ్మకం పోయిందా? అందుకే బీఆర్ఎస్లో జంపింగులు ఎక్కువయ్యాయా? లోక్సభ ఎన్నికలపైనే కేసీఆర్ ఆశలున్నాయా? కనీసం 4-5 ఎంపీ సీట్లు కూడా గెలుచుకోకపోతే ఇక కారులో కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా నేతలంతా దిగిపోతారా? ఆనాడు తల్లి మాట వినకపోవడం వల్ల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఓ అపూర్వమైన అవకాశాన్ని కాలదనుకుంటే మంచి సమర్థుడిగా పేరు సంపాదించుకున్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ రాజకీయ వైఫల్యం వలన ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కోల్పోయారని రాజకీయ వర్గాలంటున్నాయి. కుటుంబ పాలనా విమర్శలకు భయపడి కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవితకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారని, చివరికి ఆమె ఓ సాధారణ ఎమ్మెల్సీగానే మిగిలిపోవలసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ అపర చాణక్యుడు. తెలంగాణలో ఆయన్ను ఢీకొనే మొనగాడు పుట్టలేదనే గుడ్డి నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో అందరికీ కలిగించడం వలన పార్టీలో అందరూ ఆయనపైనే గుడ్డి నమ్మకం పెట్టుకున్నారు. ఇక గత ఎన్నికల్లో ఆయన రాజకీయ వైఫల్యం కారణంగానే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, కనుక కేసీఆర్ నాయకత్వంపై పార్టీ నేతలకు నమ్మకం సడలిందా, లేక అధికార పార్టీలో ఉంటే మంచిదనుకున్నారా, లేక కాంగ్రెస్ బీజేపీలు నయాన్నో భయాన్నో బీఆర్ఎస్ నేతలను లొంగదీసుకుంటున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ వద్ద లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీలలో చేరిపోతున్నారు. ఇందుకు ఉదాహరణగా బీజేపీ ప్రకటించిన 15 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా కళ్ల ముందే ఉంది. దానిలో 7 ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారే. దేశ్కి నేతగా దేశ రాజకీయాలు చేస్తానని చెప్పిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలని చేయలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు పోటీ చేయడానికి పార్టీ నేతలు విముఖత చూపుతున్న క్రమంలో గులాబీ బాస్ కంగు తింటున్నారట. తన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో అర్థం చేసుకోలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారట. నిన్న మొన్నటి వరకు కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతోంది. నిన్న మొన్నటి వరకు చేరికతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసల కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ 2వ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంపు కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు తమ ప్రయత్నాలు, బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్థం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారని విమర్శకులు అంటున్నారు. పదేళ్లుగా కేసీఆర్ని అంటిపెట్టుకుని పదవులు అనుభవించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుక్కి కేసీఆర్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధపడినా ఆయన తన కొడుకుని వెంటబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. తెలంగాణలో మల్కాజ్గిరి టికెట్ కోసం అన్ని పార్టీల నేతలు పోటీ పడుతుంటారు. ఈసారి ఆ ఎంపీ సీట్ని మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఇవ్వబోతే వద్దని చెప్పేశారట. ఈసారి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవితని పోటీ చేయిస్తారనుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్కు ఆ టికెట్ కేటాయించారట. ఇవన్నీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని సూచిస్తున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన బీఎస్పీతో పొత్తులకు కేసీఆర్ సిద్ధపడి ఆ పార్టీకి 1-2 ఎంపీ సీట్లు కేటాయించబోతుండడం చూసి ఈ కేసీఆర్కి ఏమైంది అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కేసీఆర్ కారణంగానే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ ఆయన రాజకీయ వైఫల్యాల కారణంగా ఇంతగా నష్టపోతుండడం చాలామంది రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం 4 సీట్లైనా గెలుచుకోకపోతే ఇక కారు పార్టీ పూర్తిగా గ్యారేజ్కి వెళ్ళిపోయినట్లేనని విమర్శకులు అంటున్నారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా లోక్సభ ఎన్నికలకు కాలు దువ్వుతున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం 4 లేదా 5 స్థానాల్లో గెలిచి మళ్లీ తన సత్తాని చూపించుకోకపోతే ఇక బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులేనని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 2014-2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ 2 సందర్భాల్లోనూ కూడా బీఆర్ఎస్లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్, కేటీఆర్ చెప్పుకుంటున్నట్లు గ్యారేజీకి వెళ్లిన కారు మళ్లీ తిరిగి వస్తుందా, లేక లోక్సభ ఎన్నికల తర్వాత స్క్రాప్కు వెళ్ళిపోతుందా చూడాలి మరి. లోక్సభ ఎన్నికలతో చవోరేవో తేల్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఓవైపు నేతలంతా వలసబాట పడుతుంటే మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారు. చూడాలి మరి లోక్సభ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.